అందరికీ నమస్కారం. 10వ తరగతి తల్లిదండ్రులకు పిల్లలకు కొన్ని విషయాలు తెలియజేద్దామని అనుకుంటున్నాను. ఈ వీడియోలో 10వ తరగతి పిల్లలకి సోమవారం నుంచి పరీక్షలు అనేటువంటివి ప్రారంభం కాబోతున్నాయి. 17వ తారీఖు నుంచి పిల్లల సంవత్సరం అంతా కూడా ఎంతో బాగా చదివారు, బాగా ప్రిపరేషన్ అయి ఉంటారు. కాబట్టి పరీక్ష ముందు పిల్లలు ఎప్పుడు కూడా ఆందోళన పడకూడదు, భయాందోళనలకు గురి కాకూడదు. సంవత్సరం అంతా మీ ఉపాధ్యాయులు మీకు చెప్పినటువంటి పాఠాలు, నేర్పించినటువంటి విషయాలే వస్తాయి. ఎవరు కూడా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఎన్నో మోడల్ పేపర్లు అనేటువంటివి చేసింటారు. అంతా కూడా మీకు తెలిసినటువంటివి, మీరు నేర్చుకున్నటువంటివే వస్తాయి. కాబట్టి పిల్లలు క్వశ్చన్ పేపరు ఎలా వస్తుందో, మన పాఠశాల నుంచి వేరే పాఠశాలకు వెళతాము, అక్కడ ఏ విధంగా రాయాలో ఏంటో అని భయాందోళనకు గురవుతూ ఉంటారు, భయపడుతుంటారు. అలా ఏమీ అవసరం లేదు. అంతా కూడా మనకు తెలిసినవే వస్తాయి. కాబట్టి ప్రశాంతంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా రాసేయాలి. తల్లిదండ్రులు కూడా ఎప్పుడు పక్కన వాళ్ళతో పోల్చుతూ ఉంటారు. వాడికి అన్ని మార్కులు వస్తున్నాయి, వీడికి ఇన్ని మార్కులు వస్తున్నాయి అనేసి వీళ్ళ పిల్లలకు కూడా ఒక టార్గెట్ అనేటువంటిది పెడుతూ ఉంటారు. నీకు ఖచ్చితంగా ఇన్ని మార్కులు రావాలి అని టార్గెట్ పెడుతూ ఉంటారు. ఇది చాలా తప్పు. తల్లిదండ్రులు ఇలా పెట్టకుండా ఉంటే బాగుంటుంది. అంటే చిన్నప్పటి నుంచి మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు, మనం చూస్తూ ఉన్నటువంటి పిల్లలు కాబట్టి వాళ్ళ స్థాయి మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ సమయంలో తల్లిదండ్రులు కూడా వాళ్ళని తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి గురి చేయకుండా ప్రశాంతంగా మీకు తెలిసినటువంటి విషయాలు మీరు రాసేసి రండి అని తల్లిదండ్రులు కూడా వాళ్ళకి సపోర్ట్ ఇస్తే బాగుంటుంది. మీ మీద మాకు నమ్మకం ఉంది, నువ్వు చేయగలవు అనేసి వాళ్ళకి ఎప్పుడైతే తల్లిదండ్రులు ఒక సపోర్ట్ ఇస్తారు, భరోసా ఇస్తారు, అప్పుడు పిల్లలు ఒత్తిడి లేకుండా పరీక్ష రాసేయ అవకాశం ఉంటుంది. ఇలా ఏ తల్లిదండ్రులు అయితే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వరో అలాంటి పిల్లలు మానసిక ఒత్తిడికి ఎక్కువగా గురయ్యి మేము ఆ టార్గెట్ రీచ్ కాలేము అనేటువంటి ఉద్దేశంతో ఆత్మహత్యకు పాల్పడడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా వాళ్ళకు ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కల్పించి మానసికంగా సపోర్ట్ అనేటువంటిది ఇవ్వండి. తల్లిదండ్రుల సపోర్ట్ అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో ఆ సమయంలో పిల్లలు కూడా మంచి విజయాన్ని సాధించగలుగుతారు. తల్లిదండ్రులకు ఇదొక విజ్ఞప్తి. పిల్లలు కూడా సెంటర్కి స్వతహాగా మీరే ఒంటరిగా బైకులు తీసుకొని వెళ్లకుండా దారిలో ప్రమాదాలు జరగవచ్చు, సమయం అనేటువంటిది అయిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో వేగంగా వెళ్ళవచ్చు, ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులను, పెద్దవాళ్ళను తోడుగా తీసుకొని వెళ్ళండి. సెంటర్కి కనీసం ఒక అర్ధగంట ముందే చేరుకోండి. నిర్ణీత సమయానికన్నా ముందే చేరుకోండి. ప్రశాంతంగా ఉండండి. దారిలో వెళ్ళేటప్పుడు చదువుతూ వెళ్ళడము, టెన్షన్ పడుతూ వెళ్ళడము ఇలాంటివన్నీ చేయకుండా వెళ్ళండి. మీకు క్వశ్చన్ పేపర్ తీసుకున్న తర్వాత భయం అనేటువంటిది ఉంటే కాసేపు క్వశ్చన్ పేపర్ పక్కన పెట్టి ఒక 2 నిమిషాలు మౌనం అనేటువంటిది పాటించండి. మెడిటేషన్ చేయండి, కళ్ళు మూసుకోండి. తర్వాత ఆ ఒత్తిడి అనేటువంటిది మీకు కాస్త తగ్గిపోతుంది. మధ్యలో మీకు కాస్త తలనొప్పి అనేటువంటిది అనిపించినటువంటి సమయంలో బయట అక్కడ నీళ్ళు అనేటువంటివి ఏర్పాటు చేసింటారు, అక్కడ వెళ్ళండి, కొన్ని మంచినీళ్ళు తాగండి. మళ్ళీ మీకు ఎక్కువ ఒత్తిడి అనేటువంటిది అనిపించినప్పుడు ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని మెడిటేషన్ అనేటువంటిది చెయ్యండి. కొంతమంది పిల్లలు పరీక్షలు రాసేటప్పుడు ఏం చేస్తుంటారంటే క్వశ్చన్ పేపర్ చదివేటప్పుడు వరుస క్రమంలో ఒకటి చదువుతూ ఉంటారు. ఆ ప్రశ్నకు సమాధానము ఆ పిల్లవాడికి పూర్తిగా రాదు. అప్పుడు ఆ ప్రశ్నని గుర్తు చేసుకుంటూ తలనొప్పి తెచ్చుకుంటూ ఉంటారు. అలా చేయకండి. ఆ ప్రశ్న వదిలేయండి. తర్వాత మీకు బాగా తెలిసినటువంటి ప్రశ్న వచ్చింటుంది, దాన్ని రాయండి. ఇలా మనకు రానటువంటి ప్రశ్నని మనం ఆలోచించుకుంటూ ఉంటే సమయం కూడా గడిచిపోతుంది. ఇలా చేయకండి. కొంతమంది పిల్లలు మనకు తెలిసినటువంటి ప్రశ్న వస్తే మనకు బాగా తెలుసనేసి దాన్ని ఎక్కువ పేజీలు రాయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
మళ్ళీ ఇంకొక ప్రశ్నకు సమయం అనేటువంటిది తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలా చేయకండి. ఖచ్చితంగా సమయపాలన అనేటువంటిది పాటించండి. కనీసం పరీక్ష అనేటువంటిది ఒక 10 నిమిషాల ముందే మీకు అయిపోయేటట్లు మీరు చూసుకోండి. ప్రతి పరీక్షలోన ఈ విధంగా సమయపాలన పాటించి 10 నిమిషాల ముందే పరీక్ష అయిపోయేలోపు చూసుకోవాలి. ఇలా పిల్లలు కూడా కొన్ని జాగ్రత్తలు అనేటువంటివి పాటించాలి. తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర పిల్లలకు ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కల్పించండి. టీవీలు, సెల్ ఫోన్లు వాళ్ళకి అందుబాటులో ఉంచొద్దండి. ఎక్కువ సౌండ్ పెట్టి పిల్లలు చదువుకోవడానికి వారి ఇబ్బంది అనేటువంటిది కలిగించకండి. ఈ పరీక్షలు అయిపోయిన రోజులు కూడా వాళ్ళకు ప్రత్యేక గది అనేటువంటిది ఏర్పాటు చేసి బాగా ప్రశాంతంగా చదువుకునేలా మంచి వాతావరణాన్ని తల్లిదండ్రులు కూడా వాళ్ళకు కల్పించండి. పరీక్షకు వెళ్ళేటువంటి పిల్లలు కూడా అయ్యో మా పిల్లవాడు పరీక్షకు వెళ్తున్నాడే, బాగా తినాలి, పరీక్ష బాగా రాయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయిల్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ ఇలాంటివంతా కూడా పెట్టకండి. వాళ్ళు ఆరోగ్యకరంగా అక్కడ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, మళ్ళీ తర్వాత పరీక్షలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి సులభంగా వాళ్ళకి అరిగిపోయేటువంటి ఆహారాన్ని మాత్రమే పెట్టండి. బయట ఆహార పదార్థాలు ఏవి కూడా వాళ్ళకు ఈ పరీక్షలు అయిపోయే అన్ని రోజులు కూడా పెట్టద్దండి. వాటిని కాస్త దూరం చేయండి. ఇలా ఇంకా మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు వారికి మానసిక సపోర్ట్ అనేటువంటిది ఎక్కువగా ఇవ్వండి. దయచేసి పిల్లవాడిని ఒత్తిడికి గురి చేయొద్దు. ఎటువంటి టార్గెట్ వానికి ఇచ్చి వాడిని ఇబ్బంది కలిగించద్దండి. పిల్లవాడు టార్గెట్ రీచ్ కాలేకపోతే ఆత్మహత్య చేసుకుంటాడు కాబట్టి మరీ తల్లిదండ్రులు పిల్లలకి ఈ టార్గెట్ అనేటువంటిది ఇవ్వకుండా వాళ్ళకు మానసికంగా మంచి సపోర్ట్ ఇస్తారని ఆశిస్తూ 10వ తరగతి పిల్లలందరూ కూడా ప్రశాంతంగా పరీక్షలు రాసి విజయ శిఖరాలు అధిరోహిస్తారని ఆశిస్తూ ఈ విషయాలన్నీ మీతో పంచుకునే అవకాశాన్ని నాకు కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.